రావణ్ కేసులో భరత్ ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలను ఎలా చూడొచ్చు? సో ఒకటి, ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక 3-4 కొత్త విషయాలు తెలిసాయి. అతనికి ఫండింగ్ అందుతోంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అతను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరు. దానికి ఏం మార్గం ఎంచుకున్నా అంటే బచ్చలకూరి జోసెఫ్ తొందరగా పాపులర్ అయిపోవాలి. తొందరగా పాపులర్ అయిపోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో మంచిగా చేసి చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇన్స్పైరింగ్ గా ఉన్నారు. తొందరగా పాపులర్ అయిపోతే ఇట్లా కూడా కావచ్చు. ఇప్పుడు తొందరగా పాపులర్ అయిపోవాలనుకుంటే ఇట్లా కూడా కావచ్చు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రావణ్ అని పేరు పెట్టుకొని, అంటే ఆ దానిలోనే ఉంది కదా, అతని పేరు జోసెఫ్, బచ్చలకూరి జోసెఫ్. పేరు రావణ్ అని పెట్టుకుంటే హిందూ మత వ్యతిరేకులందరూ కూడా ఏకమవుతారు. లేదా హిందూ మతంలో ఉన్న వాళ్ళు కూడా చూస్తారు, ఏం తిట్టాడో చూస్తారు. వ్యూస్ రావాలి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి. ప్రశ్న అని పెట్టి తిట్టాలి, హిందూ దేవీ దేవతలను తిట్టాలి, లేకపోతే ఇండియాకు వ్యతిరేకంగా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. ఇట్లా మాట్లాడితే తొందరగా ఫేమస్ అయిపోవచ్చు. బూతులు మాట్లాడాలి, బ్లాక్ మెయిల్ చేయాలి, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎదగాలి. మంచిగా మాట్లాడి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఎంతమంది ఎదగలేదు? కొంచెం టైం పట్టవచ్చు, కొంచెం లేట్ కావచ్చు, కానీ ఈ షార్ట్ కట్ టు సక్సెస్ అన్నది ఈ విధంగా జరిగితే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రావణ్ లాగా, విలన్గా, రావణాసురు లాగా మిగిలిపోతుంది. పోనీ రావణ్కు మరి నిజంగా రావణ్ పేరు పెట్టుకున్నాడు కదా, రావణ్ పేరు పెట్టుకున్నప్పుడు రావణాసురుడు ఆదర్శమైనప్పుడు రావణాసురులాగా శివుణ్ణి పూజించేది ఉండే. ఈ రావణ్ కూడా శివుణ్ణి పూజించాడా? లేదు కదా. రావణాసురుడు గొప్ప శివభక్తుడు. అసలు రావణుని అవతారం ఎందుకైందో చాలా మంది తెలియదు. అతను విష్ణు దగ్గర ద్వారపాలకుడిగా ఉన్న వ్యక్తే. శాపవశాత్తు రావణుడిగా జన్మించాడు. నీతోనే శత్రుత్వం పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా మళ్ళీ శ్రీహరి దగ్గరికి వెళ్ళాలన్న ఉద్దేశంతోనే హిరణ్యాక్షుడైనా ఇవన్నీ జన్మలెత్తి మళ్ళీ చేసింది. సో ఇక్కడ మరి రావణ్ అని పేరు పెట్టుకున్నప్పుడు శివుని ఆరాధన కనిపించలేదు, కానీ హిందూ మత దేవీ దేవతలను అయితే దూషణ అయితే మనకు కనబడ్డది. ఇప్పుడు ఫండింగ్ ఇంకా విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. దానిలో అశ్లీల వీడియోలు అంటే ఏదో నార్మల్ ఆయన వీడియోలు చూడడం కాదు, ఆయన ఫోన్లో వేరే అమ్మాయిలతో రికార్డ్ చేసిన వీడియోలు, ఇక అది బయటకు వస్తుంది. ఈ వైసీపీ మరి ఏందో మరి నాకు అర్థమవుతలేదు. వైసీపీకి రావణ్కి సపోర్ట్ చేస్తే నేను అంబటి రాంబాబు వెళ్ళి జైల్లో కలిసి వచ్చాట. ఏం సాధించాడని కలవాలి రావణ్ను? ఏం ఘనకార్యం సాధించాడని సపోర్ట్ చేయాలి వైసీపీ? ఏం ఘనకార్యం సాధించాడు? ఏం దేశం కోసం జైలు పోయినాడా? ఆంధ్రప్రదేశ్ కోసం పోయినాడా? రాష్ట్రం కోసం పోయినాడా? ఏం ఘనకార్యం చేశాడని ఆయనకు మన అధ్యాయాలే. ఓ పని చేయండి, వచ్చిన తర్వాత సన్మానించండి. వైసీపీ వాళ్ళు జైలు నుంచి బయటకు వస్తాడు కదా, మీరు అంటారు కదా ఉపా చట్టాన్ని, ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అని. ఆయన ఎవరు? కొడాలి నాని ఉప్మా చట్టం, ఇడ్లీ చట్టం అంటున్నాడు కదా. ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రావణ్కు బహిరంగ సభ పెట్టి సన్మానం చేయండి. వైసీపీ గొప్ప ఘనకార్యం చేసావు, హిందూ దేవీ దేవతలు తిట్టావు, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడావు, హిడ్మాకు అనుకూలంగా మాట్లాడావు, కాబట్టి నీకు సన్మానం చేస్తున్నాం అని చెప్పి సన్మానం చేయండి. ఇంకా అంతకంటే ఎక్కువ ఏం ఆశిస్తాం మనం? అంటే రాజకీయ పార్టీలు కూడా ఏంటంటే ఇప్పుడు అక్కడ హిందువులను తిడితే క్రిస్టియన్లు ఓట్లు వేస్తారు, అంతేనా? అదే కదా వాళ్ళ క్యాలిక్యులేషన్. హిందువులు తిడితే క్రిస్టియన్లు ఓట్లు వేయాలి, ముస్లింలు ఓట్లు వేయాలి. ఎందుకు అట్లా ఉండాలి? హిందువులను తిడితే క్రిస్టియన్లు, ముస్లింలు ఎందుకు ఓట్లు వేయాలి? రేపు ఈ మతాన్ని తిట్టించిన వాళ్ళు ఇంకో మతాన్ని కూడా తిట్టిస్తారు, అంతే కదా. అదే నేను అడుగుతా, వేరే మతాన్ని దూషించిన వాళ్ళకి, నుపూర్ శర్మనో లేకపోతే రాజాసింగ్కో, వాళ్ళు వేరే మతాన్ని దూషించారు కదా, వాళ్ళకు ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళే బహిష్కరించారు. చెప్తున్నా ఎగ్జాంపుల్. అంటే మన దేశంలో హిందువుల పరిస్థితి, మెజారిటీగా ఉన్న హిందువుల పరిస్థితి ఎట్లా అయిందంటే, ఆ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రిస్టియన్లు, ముస్లింలు ఓటేస్తారన్న దానిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ క్యాలిక్యులేషన్ అదే. పెద్ద సమాజ ఉద్ధారకుడు రావణు, మొత్తం ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరించేందుకు పుట్టాడు, భారతదేశాన్ని ఉద్ధరించేందుకు పుట్టాడని వాళ్ళు సపోర్ట్ చేయాలన్నా? దండేసి దండం పెట్టి బహిరంగ సభ పెట్టి సన్మానం చేయండి రావణ్కు, శ్రావణ్కు. అద్భుతం కదా. ఈ 10-15 రోజులే ఇదే జరుగుతుంది కదా.
ఇంకే వేరే ఇష్యూ ఏం లేనట్టు అదే ఇష్యూ అన్నట్టు జరుగుతుంది కదా. ఆలోచించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. విజయసాయి రెడ్డి కరెక్ట్ మాట్లాడారు. కమ్మ రెడ్డి మతం మారి మళ్ళీ కులం వెనుక మాత్రం కమ్మ రెడ్డి అని మాత్రం పెట్టుకొని ఇంకా ఏంటంటే దాన్ని క్యారీ చేస్తూ లాభాలు పొందడం, వెనక ఫండింగు ప్రతి ఒక్కళ్ళకు కూడా. సో మాట్లాడదాం. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మారెడ్డి మోహన్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. యా